హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆగస్టు 15న రసవత్తరమైన పోటీ నెలకొంది. అదిగాక 14వ తారీఖున స్పెషల్ ప్రీమియమ్స్ వేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ల మాస్ యాక్షన్ డబుల్ ఇస్మార్ట్ తో పాటు పా రంజిత్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రయోగాత్మకంగా నటించిన తంగలాన్ కూడా వస్తోంది. అయితే ఈ డేట్ కోసం ఇంత పోటీ ఎందుకో ఓసారి పరిశీలిద్దాం. మేకర్స్ కు ఇప్పట్లో సినిమాను పూర్తి చేయడం ఎంత పెద్ద టాస్కో, దాన్ని కరెక్ట్ టైంకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా అంతే పెద్ద రిస్క్. డేట్స్ కొద్దిగా అటు ఇటు అయినా సినిమా ఫలితంపై అది ప్రభావం చూపుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే మంచి టైం చూసుకుని విడుదల తేదీలను అనౌన్స్ చేస్తుంటారు నిర్మాతలు. అయితే తాము అనుకున్న డేట్ కు మరిన్ని సినిమాలు రిలీజ్ కు ఉండవచ్చు. కానీ ఇదే సరైన సమయమని వారు భావించి తమ సినిమాపై ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీ కోసం విపరీతమైన పోటీ నెలకొంది టాలీవుడ్ లో. ఈ డేట్ న ఏకంగా 3 పెద్ద సినిమాలైతే రాబోతున్నాయి. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ తో పాటుగా పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ప్రయోగాత్మక చిత్రం తంగలాన్ కూడా వస్తోంది. ఇదే రోజున మిస్టర్ బచ్చన్ గా బరిలోకి దిగబోతున్నట్లు మాస్ మహారాజా రవితేజ అనౌన్స్ చేశాడు. దీంతో పోటీ తీవ్రంగా మారింది. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఇదే డేట్ కోసం ఇంత పోటీ పడటానికి ప్రధాన కారణం లాంగ్ వీకెండ్ ఉండటమే. ఆగస్టు 15 సెలవు కావటం, ఆ తర్వాత వీకెండ్ ఉండటం, అదికాక సోమవారం రాఖీ పండుగ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకునే మేకర్స్ ఈ డేట్ కోసం ఇంత పోటీ పడ్డారు. ఇక 3 సినిమాలు కూడా టీజర్ ట్రైలర్స్ తో ఆకట్టుకున్నాయి. ఎవరికి వారే హిట్ కొడదాం అని ధీమాగా ఉన్నారు. సినిమా ఫ్యాన్స్ కూడా 3 సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఆగస్టు 15న ఎవరిది పై చేయి అవుతుందో.